హలో అండ్ వెల్కమ్ టు డాక్టర్ రాజేష్ బయోజెనసిస్. సో మా స్టూడెంట్స్ అందరూ ఎవరైతే సక్సెస్ఫుల్గా కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోండి. బ్రేకింగ్ న్యూస్ ఫర్ విచ్ యు ఆర్ వెయిటింగ్. ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి వీ హ్యావ్ టు కంప్లీట్ గుడ్ అమౌంట్ ఆఫ్ సిలబస్. సో దానికోసమే మేము ఇన్ని రోజులు వెయిట్ చేశాము. సో వన్స్ దట్ గుడ్ అమౌంట్ ఆఫ్ సిలబస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, ఇప్పటి నుంచి ఇంకా మీకు ఎగ్జామ్ సిరీస్ లాంచ్ అవుతుంది. ఈ ఎగ్జామ్ సిరీస్ ఇప్పుడు ఆన్గోయింగ్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే మా దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకే కాకుండా ఈ ఎగ్జామ్ సిరీస్ బయటి వాళ్ళు ఎవరైతే ఓన్లీ ఎగ్జామ్ సిరీస్ మాత్రమే తీసుకుందాము అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మాకు ఓన్లీ ఎగ్జామ్ సిరీస్ కావాలి సార్ అని చెప్పి కాల్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ ఎగ్జామ్ సిరీస్ అవైలబుల్ ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఫీ ఎంత ఉంటుంది అవన్నీ మీరు ఇన్స్టిట్యూట్కి ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. దట్ విల్ బీ ఓన్లీ ఎగ్జామ్ సిరీస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దోస్ స్టూడెంట్స్ హూ డిడ్ నాట్ జాయిన్ కోచింగ్ అండ్ హూ ఆర్ కాలింగ్ అస్ ఫర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిరీస్. అండ్ ఈ ఎగ్జామినేషన్ సిరీస్లో జనరల్గా ఎలాంటి క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ అవుతాయి అని అంటే వాట్ ఎవర్ టాపిక్స్ దట్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ఇన్ అవర్ రెగ్యులర్ క్లాస్ షెడ్యూల్. అంటే ఇప్పుడు మా రెగ్యులర్ క్లాస్ షెడ్యూల్లో క్లాసెస్ ఎలా అయితే కంప్లీట్ అవుతున్నాయో, యూనిట్స్ ఎలా అయితే కంప్లీట్ అవుతున్నాయో వాటికి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ అవుతూ వెళ్తాయి. సో బయటి వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ సిరీస్ మాత్రమే రాయాలని అనుకుంటున్నారో అట్ ఎ టైమ్ ఆల్ ది పేపర్స్ విల్ నాట్ బీ అవైలబుల్ ఫర్ యూ. ఇట్ విల్ బీ ఇన్ అకార్డెన్స్ విత్ ది రెగ్యులర్ క్లాస్ షెడ్యూల్. క్లాస్ షెడ్యూల్ ఎలా అయితే మాకు వెళ్తూ ఉంటుందో దాని ప్రకారం పేపర్స్ అప్లోడ్ అవుతూ వెళ్తాయి. మీకు ఎగ్జామినేషన్ కంటే బిఫోరే ఎగ్జామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయబడతాయి. బిగినింగ్లో చెప్పినట్టు 60 ఎగ్జామ్స్ మినిమం. సో ఎక్కువ పెట్టినా పెట్టచ్చు, దట్ డిపెండ్స్ అపాన్ అవర్ టైమ్ అండ్ అవైలబిలిటీ. బట్ మినిమం మాత్రం 60 ఎగ్జామ్స్ 100% కండక్ట్ చేస్తాం. ఓకేనా, 60 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అండ్ అట్ ద సేమ్ టైమ్ 2 గ్రాండ్ టెస్ట్ విల్ బి దేర్. సో ఇవన్నీ కెమిస్ట్రీకి సంబంధించి ఇప్పుడు నేను ఏదైతే వీడియో చెప్తున్నానో ఇవన్నీ కెమిస్ట్రీకి సంబంధించి. జిఎస్కి సంబంధించి ఎవరైతే రెగ్యులర్ కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకు టెస్ట్ సిరీస్ అవైలబిలిటీ కానీ వాటి గురించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉన్నాయి. సో దోస్ హూ ఆర్ ఆల్సో టేకింగ్ జిఎస్ కోచింగ్ వాళ్ళకు ఆ జిఎస్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంది, మీరు స్టార్ట్ చేయొచ్చు. కెమిస్ట్రీకి సంబంధించి ది డేట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ది డేట్ విల్ బీ ఫ్రమ్ 20th May 20th May నుంచి ఎగ్జామ్ సిరీస్ స్టార్ట్ కాబోతుంది. సో అయిపోయిన యూనిట్స్ అన్నీ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి మిమ్మల్ని మీరు ఒక్కసారి ఇవాల్యుయేట్ చేసుకోండి. సో వి సే దట్ టెస్ట్ యువర్ సెల్ఫ్, టెస్ట్ యువర్ నాలెడ్జ్. మిమ్మల్ని మీరు ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. లేటర్ యూ కెన్ టేస్ట్ అవర్ ఎక్స్పర్టీస్ అంటే ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ అయిపోయిందో ఆ ఎగ్జామ్లో మీకు ఆ పేపర్ డిస్కషన్ కానీ అవన్నీ చేసిన తర్వాత మీరు ఎక్కడెక్కడ రాంగ్ అవుతున్నారు అవన్నీ మీది తెలుస్తుంది. ఓకే, సో ఎక్కడైతే మీరు రాంగ్ అవుతున్నారో ఆ పాయింట్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ సైడ్ and date again I am announcing the date will be from 20th May. ఎగ్జామ్ షెడ్యూల్ అవన్నీ మీరు ఒక్కసారి మా దగ్గర జాయిన్ అయిన తర్వాత డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ లింక్ పెడతాము. ఎవరైతే అవుట్ సైడర్స్ ఉన్నారో, దోస్ ఆర్ నాట్ టేకింగ్ డైరెక్ట్ కోచింగ్, దోస్ హూ వాంట్ ఓన్లీ ది టెస్ట్ సిరీస్, వాళ్ళ కోసం మీరు ఒక వాట్సాప్ లింక్ క్రియేట్ చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. మీరు అందులో జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవుతే అప్డేట్స్ అన్నీ అందులోనే వస్తాయి అండ్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా మీకు అందులోనే ఇస్తాం. అంటే ఏ ఎగ్జామ్ వస్తుంది, ఒక ఎగ్జామ్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏ ఎగ్జామ్ ఉంటుంది, అవన్నీ ఆ వాట్సాప్ గ్రూప్ త్రూ మీకు కమ్యూనికేట్ చేస్తాం. సో ఎగ్జామ్ షెడ్యూల్ ఒకటి. అండ్ ది అదర్ థింగ్ దట్ వీ వాంటెడ్ టు టెల్ యూ ఇస్ అబౌట్ షెడ్యూల్. సో సమ్ స్టూడెంట్స్ వేర్ కాలింగ్, తక్కువ టైం ఉంది, తక్కువ టైంలో హౌ షుడ్ బీ ప్రిపేర్. వాళ్ళ కోసం చెప్పేది ఏంటంటే రెగ్యులర్ క్లాసెస్ వాళ్ళకు మేము ఎప్పటికప్పుడు వాళ్ళని మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉన్నాం ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వాలనేది. సో బయటి వాళ్ళు కూడా కొన్ని కాల్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్పేది ఏంటంటే సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ కోచింగ్, సో అట్లీస్ట్ 12 to 14 hours యూ హ్యావ్ టు స్పెండ్. 12 to 14 hours మినిమం 14 hours అయితే స్పెండ్ చేయాలి. ఈ 2 months మీకు ఉన్నది. ఆ 2 months తర్వాత ఇంకా ఇలాగో మీరు ప్రిపరేషన్ ఏమీ ఉండదు. సో ఈ 2 months, ఈ 60 days జూలై అని ఇచ్చారు. జూలైలో టెంటేటివ్లీ మేబీ ఒకవేళ పోస్ట్పోన్ అయినా అవ్వచ్చు, లేదు పోస్ట్పోన్ అవ్వకపోతే జూలై ఫస్ట్ వీక్లో ఉండొచ్చు, లాస్ట్ వీక్లో ఉండొచ్చు, వీ డోంట్ నో. బట్ జూలై ఫస్ట్ వీక్ అనుకుంటూ మీరు వెళ్తే జూన్ ఎండింగ్ వరకు మీకు టైం ఉంది. సో హౌ టు యూటిలైజ్ దీస్ 50 days ప్రాపర్లీ. 50 days మినిమం 12 to 14 hours ఆఫ్ ప్రిపరేషన్ పెట్టుకోండి. లెట్ ఇట్ బీ క్లాసెస్, అంటే క్లాసెస్తో పాటు మీ ప్రిపరేషన్. లేదు క్లాసెస్ వినట్లేదు, ఓన్లీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు just prepare for about 12 to 14 hours and break the time. Those 12 hours into maybe 6 plus 6 hours for your GS
ది అదర్ 6 hours ఫర్ యువర్ కెమిస్ట్రీ పేపర్ 2. సో పేపర్ 1కి ఒక 6 hours కేటాయించండి, పేపర్ 2 కూడా ఒక 6 hours కేటాయించండి. ఆ అడిషనల్ 2 hours ఏదైతే ఉందో అది రివిజన్ కోసం పెట్టుకోండి. రివిజన్ అంటే జిఎస్ మీరు 6 hours ప్రిపేర్ అయ్యారు, ఒక 1 hour రివిజన్ ఫర్ జిఎస్. 6 hours కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యారు, ది సేమ్ డే 1 hour ఫర్ కెమిస్ట్రీ. అండ్ దిస్ schedule you follow for weekdays and also till Saturday. జనరలీ వీక్ డేస్ అంటే మండే టు ఫ్రైడే వస్తుంది, బట్ సాటర్డే వరకు మీరు ఇదే షెడ్యూల్ ఫాలో అవ్వండి. సండే రోజు ఆ వీక్లో చదువుకున్నదంతా ఒకసారి క్విక్ రివిజన్ ఒకటి చేసుకోండి. క్విక్ రివిజన్ చేసుకుంటే మీకు అవన్నీ ఏవేవైతే ప్రిపేర్ అయ్యారో అవన్నీ గుర్తుంటాయి. ఏదైనా ఒకవేళ పాయింట్ మిస్ అయ్యారనుకోండి, ఆ పాయింట్ని మీరు సండే రోజు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, సో వీ ఎంకరేజ్ మోస్ట్ ఆఫ్ యూ టు గో ఆన్ విత్ దిస్ టెస్ట్ సిరీస్. ఈ ఎగ్జామ్స్ రాయండి, రాస్తే మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోండి, ఎక్కడ రాంగ్ అవుతున్నారో అవన్నీ చెక్ చేసుకొని మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. ఐఎమ్ రిమైండింగ్ అగైన్, దిస్ ఈజ్ నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్ లైక్ నోటిఫికేషన్, బికాస్ మీకు 20 పోస్ట్ రావడం, ఇది కూడా గెస్టెడ్ పోస్ట్. సో గెస్టెడ్ పోస్ట్ కాబట్టి రిస్క్ తీసుకోండి. ఎందుకులే అప్లై చేయడము, ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవడం అని అనుకోకండి. ఓకే, సో కైండ్లీ టేక్ అవర్ సజెషన్స్, kindly utilize our expertise and emerge as a successful person. We wish you all the best. Thank you.